వస్తే అది అక్కటయ్యా తెలుసా? అది వాళ్ళ హౌస్ యూనిఫామ్ వేసుకెళ్ళిందని వదిలేసి వెళ్ళింది. నువ్వు దాన్ని పీకెక్కు అలాగేనా? ఇవాళ అయితే మా షిజ్జు గారికి హాస్పిటల్ పట్టుకొని వెళ్తుందన్నమాట. అందుకని అమ్మ ఉండరా మా నేహాకి కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా వండేద్దాం అనుకున్నాము. అయితే ఇవాళ దానికోసమని మేము ఫ్రిడ్జ్ తీస్తే అందులో ఏమున్నాయి తెలుసా? క్యారెట్ లేదు, ఒక బీట్రూట్ లేదు, ఏమీ లేదు, ఒక్క పొటాటో మాత్రమే ఉంది. దాంతోపాటు దొండకాయలు ఉన్నాయి. అందుకని ఏం చేశాను అంటే, సరే దానికోసమని దొండకాయ బిర్యానీ అయినా వండేద్దాం అని చెప్పేసి వండుతున్నాను. ఇప్పుడు దాకా ఎప్పుడైతే వండలేదు, కాకపోతే ఇవాళ వండుతాను. మా దాయి గించుకుంటుంది చూడండి. అంటది, ఏమే మమ్మీ ఇంకే కూరగాయలు దొరకలేదా నీకు? దొండకాయలు దొరికాయి, దొండకాయ బిర్యానీ కూడా చేసేస్తావా మమ్మీ అంటది చూడండి. దా అక్కకి బిర్యానీ చేసి వెళ్దాం, నిన్ను హాస్పిటల్ కూడా పట్టుకుని వెళ్ళాలిరా. దానికోసం దొండకాయలు కోసించాను అనమాట. అన్నీ కొన్ని కోసించాను. ఉల్లిపాయలు, టమాటా, పొటాటో, పచ్చిమిరపకాయలు, దొండకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ మిల్ మేకర్ కూడా నానబెట్టి ఉంచుకున్నాను దీనికోసమని. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేడెక్కింది కదా, ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీన్ని కూడా ఫ్రై చేసుకోండి ఒక 2 నిమిషాలు మాత్రమే. నిమిషాలు అయితే ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకుందాం. కానీ ఇదైతే ఫస్ట్ టైం వండుతున్నాను దొండకాయ వేసి. నా కూతురిని చూడాలి, మా కూతురి కంటే కూడా మా ఆయన చూడాలి. నిజం చెప్పే జ్యోతి, నీకు ఇష్టం వచ్చినవన్నీ కూరగాయలు వేసి పడేస్తావు కదా ఏ వంటలోనైనా అంటే నేను అలాగన్ను. ఇంట్లో ఉన్న కూరగాయలని ఏ విధంగానైనా యూజ్ చేసుకొని వాడుకోవచ్చు మనం అని చెప్తానమాట. ఇప్పుడు ఆయన ఏమంటారో చూడాలి. లేకపోతే నిహారిక దొండకాయ కూర వండితే, మమ్మీ దొండకాయ కూర వండావా, చిచ్చి నేను తినను అనేసి అంటది. ప్రతి కూరకి నిహారిక ఏడుస్తుంది అన్నమాట. నాకు ఇద్దొద్దు అదొద్దు, ఓన్లీ చికెన్ మాత్రమే పెట్టు అనేసి. అందుకోసమని ఇలాంటివన్నీ వండుతాను. ఇలాంటి ప్రయోగాలన్నీ మా నిహారిక మీదే చేస్తాను అన్నమాట నేను. ఎవరైనా దొండకాయతో బిర్యానీ ఉంటారు, వండకుండా అయితే వండరు. కానీ నేనే ఫస్ట్ టైం అని నేనైతే చెప్పను, కానీ నేనైతే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తుందో చూడాలి. నేను ఇక్కడ ఈ వంట వండుతున్నాను కదా, మా దాయి చూడండి ఏటి చేస్తుంది, అక్కడ ఏటి పాటు పడుతుందో. అమ్మా చింపేస్తావా ప్యాంట్ని? అమ్మా చింపేస్తావే? ఎక్కడి నుంచి మోసుకొచ్చావు దాన్ని? చాలా చూడండి అది పడుకొని. దీన్ని మేము ఏమి అన్నామని ఎంత ఇదంటే షిజ్జుగడికి బాగా అల్లరి చాలా ఎక్కువ. చూడండి అది ఇప్పుడు నా మాట వినేనా అది వదిలేయాలా, వదలట్లేదు. అంటే మమ్మీ ఏమనదు, నీకు అక్కడికి అస్సలు భయం లేకుండా పోయిందే షిజ్జు. లేదు వచ్చిందట్టుంది, ఇల్లే చూడే బయటికి వెళ్ళి వెళ్తుంది. నేనైతే ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్ మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే మా ముగ్గురికి ఇది సరిపోతుంది. మా షిజ్జు గారికి ఇప్పుడు చికెన్ బిర్యానీ వండకపోతే అదైతే అసలు ముట్టదన్నమాట. అందుకు ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం. మీ టేస్ట్కి సరిపోయినంత మీరు వేసుకోండి. పసుపు, ఇప్పుడు మిల్ మేకర్స్ కూడా వేసేసుకుందాం. ఒకసారి కలుపుకోండి. ఇందాక చూపించాను కదా గ్లాసుడు బియ్యం అని, దాన్ని కడిగేసి నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడే. ఇప్పుడు ఇవి బియ్యం వేసేద్దాం. ఇప్పుడు ఈ రైస్ కూడా ఇందులో వేసేసుకున్నాం కదా. ఇదైతే బిర్యానీ పౌడర్ అన్నమాట. ఇది మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేను. ఇప్పుడు అందులో వేసేద్దాం. ఇప్పుడు ఏంటంటే 1 గ్లాస్ వేసాను కాబట్టి 1 స్పూన్ మాత్రం వేసుకున్నా. ఎక్కువ కారం అయితే నిహారిక తినదు, అందుకని చెప్పేసి, అంటే కారమే ఉండదు ఘాటుగా ఉంటుంది కదా, అది ఎక్కువ తిందు అని చెప్పేసి 1 స్పూన్ మాత్రమే నేను వేస్తాను. బయట కూడా బిర్యానీ మసాలా దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మీరు బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తోని 2 గ్లాసులు వాటరు
వేయండి, నేను కలుపుకుంటాను, నాకు అవ్వడం లేదు. ఇప్పుడైతే ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నా అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ తీసుకోండి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అందులో వేసేసుకోవడమే. అంతే. ఇక్కడ కానీ ఒకవేళ మీకు కానీ సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ కొంచెం వేసుకోండి చూసి. అంతే, మూత పెట్టేసుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోద్ది. ఎంతలో ఒక 1/2 అవర్లో అయిపోతుంది. ఇప్పుడైతే ఒక మూత పెట్టేసుకోండి. చూడండి మా షిజ్జి వాడు ఎంత కంగాలు అంటే ప్యాంట్ ఒకదాన్ని తీసాడు. వాడి డ్రెస్ వాడే కంగాలు చేసుకుంటాడు. ఇంకా పీకు, బాగా పీకు. ఇంకేటో అది నీ డ్రెస్ ఎందుకు తీసావు? బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుంటావు కదా, ఇప్పుడు హాస్పిటల్కి వేసుకోవా నువ్వు డ్రెస్సు? ఉదయం జడేసాను, జడ పీకిసింది రౌడీ. ఇప్పుడైతే అదే బాగా ఉడుకుతుంది కదా, ఇలా టైంలో ఏంటంటే మంటని సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. బాగా సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసి దీని మూత పైన పెట్టేస్తే ఇంకా అదే మెల్లిగా అయిపోతుంది. ఒక పావు గంటలో ఇలా అయిపోతుంది. ఇంకా ఇప్పుడైతే మన దొండకాయ బిర్యానీ అయిపోయినట్టే. బాగుంది బాగుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఒక 5 నిమిషాలు అలా వదిలేసారనుకోండి, బాగుంటుంది, పొడి పొడిగా అయిపోతుంది. అప్పుడు సర్వ్ చేసుకొని తినండి. వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.